महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈ రోజు నుంచి మనము మన సంస్కృతి ఈ గ్రంథం మాస్టర్ గారు ఎప్పుడో మనకు అందించున్నారు. కాలాంతరంలో మరుగున పడిపోయింది. ఆ తర్వాత ద్వారకాబాబు గారు దీన్ని ముద్రణ చేసి మనకు అందించారు. వారికి ఎంతో మన కృతజ్ఞతలు. ఎందుకంటే మనము అంటేనే ఇక్కడ మేము, ఇక్కడ మనము అంటే ఇక్కడ మేము అనే భావనే మనకు వస్తుంది. మేము అని కూడా అర్థం వస్తుంది. అంటే ఒక సమూహము, ఒక సమూహము అంటే ఒక సమాజము, ఒక జీవన విధానము. మరి సంస్కృతి అంటే అర్థం ఏంటి? సంస్కృతి అనే పదం ఆడిస్తున్నాము. ఇక్కడ సంస్కృతి అనేదానికి ఏమిటి? ప్రజలు సామూహికంగా చేసే జీవన విధానం. మన వేదం చెప్పిన ప్రకారం చూసుకున్నా, మన ఆశ ధర్మ ప్రకారం చూసుకున్నా ఒకే ఒక సంస్కృతి. ఏమిటి ఆ సంస్కృతి అంటే ఉమ్మడి జీవన విధానమే. కలిసి జీవించండి, కలిసి భుజించండి, కలిసి నడవండి, కలిసి ఉండండి. ఈ ఉమ్మడి జీవనమే సంస్కృతి అనేది మనం ఇక్కడ మాస్టర్ స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఒకటి జీవన విధానం, ఒకటి సామాజిక బంధనాలు, ఒకటి. ఇంతకుముందు కరెన్సీ ఉండేది కాదు, వస్తు మార్పిడి, ఇచ్చిపుచ్చుకోవడమే. ఇది మన సంస్కృతి. ఇది అడుగంటు పోయింది ఇప్పుడు. అందుకనే మాస్టర్ గారు ఈ గ్రంథాన్ని అందించారు. ఉద్దేశం కూడా, ఆయన ఉద్దేశం అదే. అడుగంటు పోయిన మన సత్సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయాలని, లేకపోతే పునర్జీవితం చేయాలని మాస్టర్ గారు ఈ గ్రంథాన్ని అందించారు. ఇప్పుడు బాబా జయంతి అవుతున్నాము. మరి ఆ బాబా జయంతి కావచ్చు, గురు జయంతి కావచ్చు, మహాత్మా జయంతి కావచ్చు, వాటి సారాంశం అంతా చదివాం. వాటి సారాంశం అంతా కూడా సరే ఉమ్మడి జీవన విధానమే. సామూహికంగా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండడమే. అది మనం గ్రహించాలి ఇక్కడ. రెండవది మన అలవాట్లు, మన యొక్క భావాలు, మన యొక్క తరతరాలుగా వచ్చే సంక్రమించే ఆచార వ్యవహారాలు, ఇవన్నీ మరుగున పడిపోయాయి. అదే కదా బాబా వెలిగిస్తాడు ఇక్కడ. దుని వెలిగించడం కావచ్చు, కథల భిక్ష పెట్టడం కావచ్చు, అన్నదమ్ముల పట్ల, తల్లిదండ్రుల పట్ల, దాంపత్య జీవితం పట్ల, సమాజం పట్ల, సకల జీవన ప్రాణుల పట్ల, అంటే వీటి తరతరాలకు వచ్చేటివండి. అంటే ఇంతకుముందు అన్నం వండుకుంటే ఒక మనిషికి సరిపోయే ఎక్కువ అన్నం ఉండేవాడు. రెండవది అప్పుడు కరెక్ట్ దీపాలు లేవు. ఈదుల్లో దీపాలు వెలిగించేవారు పడుకోబోయే ముందు. ఎందుకని? దారిని పోయేవాడికి దారి కనబడుతుందని సంగతి. ఇంటి ముందు తిరులు కట్టేవారు. ఇప్పటికీ సత్యవేడ ప్రాంతంలో కూడా ఉంది అనమాట. ఇల్లు ఇంటి ముందు తిరుగుతుంది అంటే దారిని పోయేవాడికి అది విశ్రాంతి తీసుకోవడం కోసంగా. ఇవి తరతరాలుగా వచ్చే విధానాలు. అది కాస్త మరుగున పడిపోయింది. అంటే ఈ అలవాట్లు, ఈ విలువలు అన్నీ అడుగుంటూ పోయింది. అందుకని మాస్టర్ ఈ గ్రంథం మన సంస్కృతి అందించారు. మనం నేర్చుకోవాల్సింది మన జీవన శైలిలో ఉన్న నైతిక విలువలతో కూడిన జీవన విధానం కావాలి. మనం పండుగలు చేసుకుంటున్నాం, ఆచార వ్యవహారాలు చేసుకుంటున్నాం, కానీ వాటిని అంతరార్థాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ముఖ్యమైనది అంటే సంస్కరణ. సంస్కృతి ఒకటి కాదు, దాంతో సంస్కరణ. ఆ సంస్కరణ అభివృద్ధి దిశగా ఉండాలి. ఆ సంస్కరణ అభివృద్ధి దిశగా ఉండడం కోసమే బాబా యొక్క జీవిత విధానం. అందుకు మాస్టర్ గారు ఎందుకు బాబాని స్పెషల్గా ఇక్కడ మనకి అందిస్తున్నాడంటే, సామాన్య మానవుడిగా ఉండి, సామాన్య ఫకీరుగా ఉండి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి అందించాడు ఆయన. వారు వీరని కాదు, ప్రతి ఒక్కరికి అందించిన మహనీయుడు శ్రీ సాయినాథుడు. అందుకని అన్ని మత సాంప్రదాయం, అన్ని సిద్ధాంతాల యొక్క మూకమ్ముడి యొక్క సారమే బాబా యొక్క జీవితం.
అంటే ఇవన్నీ ఏమంటే ఈ సమాజం అంటే హీన స్థితి నుండి, అంటే హీన దశ నుండి ఏది ఈ సంస్కరణ చెప్పుకున్నాం సభ, నైతిక విలువలు, జీవన విధానము, ఉమ్మడి జీవన విధానము, ఆచార వ్యవహారాలు, తరతరాలుగా వచ్చే సాంప్రదాయాలు, ఇవన్నీ ఏం చేస్తుందంటే మనిషిని ఉన్నతంగా అభివృద్ధి తీసుకొస్తుంది. శారీరకంగా కాదు, మానసికంగా అభివృద్ధి జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే తక్కువ స్థాయి నుండి, అంటే హీన దశ నుండి ఉత్తమైన దశకు చేరుకోవడానికి చేసే నిరంతర ప్రయత్నమే. ఏది నిరంతర ప్రయత్నం? మన సంస్కృతిని మనం గౌరవించడం. మనమే అనుకుంటున్నాం మనకి ఈ సంస్కృతి అంటే, ఈ సంస్కృతి అంటే బాబా యొక్క సంస్కృతి చెప్పుకున్నాం, బాబా సాంప్రదాయము, బాబా సంస్కృతి, ఇది మనకు తెలియదు. బాబాని పూజించాం, పూజిస్తూనే ఉన్నాం, బాబాని ఇష్టపడుతూనే ఉన్నాం. మాస్టర్ గారి యొక్క ప్రేరణ వల్ల, మాస్టర్ యొక్క సంకల్ప బలం వల్ల, ఈ సత్సంగం ద్వారా బాబా యొక్క సంస్కృతి తెలుసుకోవడం వల్ల మన మానసిక హీనస్థితి చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మన మనసు పెంటకుప్ప లాంటిది, ఆడపడ చిరిగిపడి విస్తరి లాంటిది. అటువంటి విస్తరి తినడానికి ఉపయోగపడంగా చేసింది. అంటే విస్తరి అంటే శరీరం, అంటే హీన దశ నుండి ఉత్తమ దిశకు తీసుకురావడానికి చేసుకునే ప్రయత్నంలో భాగమే మన సంస్కృతి. ఆ సంస్కృతిని ఇక్కడ తెలపడమే ఇక్కడ మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. ఇదే బాబా సంస్కృతి. అందులో ఇప్పుడు ఎందుకు ఈ గ్రంథం, ఈ గ్రంథం యొక్క ఆవశ్యకత ఏమిటి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే. ఎందుకు ఈ గ్రంథం అంటే ఉన్న హీనస్థితి నుంచి ఉన్నత స్థితికి మనం వెళ్ళగలగాలంటే ఉమ్మడి జీవన విధానం. ఉమ్మడి విధానం అంటే ఏముంటుంది? నేను నాది కాదు, మనము అంటే మేము, మనం అందరము. ఇక్కడ మనం అనేదానికి ఇవన్నీ మనం దాన్ని కూర్చుకోవాలి. మనం అందరి జీవనం ఎలా ఉండాలి? సమైక్యత కలిగి ఉండాలి, సమభావం కలిగి ఉండాలి, సమత్వంతో సమభావము. ఆ కలిగినప్పుడు ఏమవుతుంది? తరతరాలుగా ఉన్న సాంప్రదాయం అంతా కూడా ఒకే తాటి మీదకి వస్తుంది. అప్పుడేమవుతాం? ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అభివృద్ధి కలుగుతుంది. ఇటు మానసికంగా, ఇటు సామాజికంగా, దేశ ప్రజల దృష్టి కూడా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరగాలంటే మొట్టమొదట మన సంస్కృతి అంటే ఏమిటి తెలుసుకోగలగాలి. అందుకని ఈ గ్రంథం ఇచ్చాడు. ఆ సంస్కృతి తెలపడానికే మనకి ఇక్కడ సాయి సాంప్రదాయాన్ని మనకి మాస్టర్ గారు అందించాడు. ఇప్పుడు ఎందుకు ఈ గ్రంథం? అది అసలు మాస్టర్ గారు సనాతన సత్పురుషుల కృప వలన, బోధల వలన, దివ్య చరిత్ర వలన మనకు ప్రసాదించబడిన అద్భుత సంస్కృతి పట్ల దాదాపు సంపూర్ణ నిరక్షరాస్యత నెలకొన్న నేటి సమాజం. ప్రసాదించినట్లు మనం పెద్దనే చేశారు, వాళ్ళకి అనేక బోధనలు అందించారు, అనేక మహాత్మ చరిత్రలు మనకు అందించారు. వాటి పట్ల, ఆ సంస్కృతి పట్ల సంపూర్ణ నిరక్షరాస్యత. నిరక్షరాస్యత అంటే ఏంటి? మనకి మన దృష్టిలో చదవడము, వ్రాయడము రాని వారని అర్థం. ఇక్కడ మా సంపూర్ణ నిరక్షరాస్యత అంటే చదవడం రాయడం కాదు, ఆ గ్రంథంలోని సారాన్ని గ్రహించలేకపోవడం నిరక్షరాస్యత. మనం చేసే ఆచార సాంప్రదాయం తెలుసుకోకుండా చేయడం నిరక్షరాస్యత. అందులో ఉన్న సారాన్ని గ్రహించి దాన్ని ఆచరించలేకపోవడం నిరక్షరాస్యత. అటువంటి సమాధి ఇప్పుడు. అందుకని సంపూర్ణ నిరక్షరాస్యతలు, ఇది అసంపూర్ణ ఒకటి చెప్పలేదండి, సంపూర్ణ నిరక్షరాస్యత ఉంది. ఎందుకు? మన భారతం, భాగవతం, రామాయణ సంగతి చెప్పుకుంటాం. రామాయణంలోని సారాన్ని మనం ఎంతవరకు మనం గ్రహించాం? మనకు రామాయణం అంటే అదేంటండి? భార్య వదిలేస్తాడు, ఇదే దృష్టి మనకి. భాగవతం ఆయన ఏంటండి? కొన్ని 6,000 మంది గోపికలు పట్టుకున్నాడు, 60,000 గోపికలు పట్టుకున్నాడు, ఇదే మన దృష్టి. సంకుచిత దృష్టి, విశాల దృష్టి లేదు. మరి ఆ సంకుచితే నిరక్షరాస్యత, విశాలత్వమే అక్షరాస్యత. అందుకని మాస్టర్ గారు సాయి ప్రబోధం రాదు, సాయి సన్నిధి గ్రంథం రాయడం ఉద్దేశం కూడా అదేనండి.
బాబా యొక్క లీలలోని ఆంతర్యాన్ని ఎంతగానో మనం గ్రహించాము. అందుకని ఈ గ్రంథం ఇక్కడ నేటి సమాజానికి, నేటి యువతకి అట్టి సంస్కృతి యొక్క విశిష్టతను తెలియపరచాలని మాస్టర్ గారి యొక్క సంకల్పం. ఈ గ్రంథం ఉద్దేశం అది. సంపూర్ణ నిరక్షరాస్యత కలిగిన నేటి యువతకి, ఆ నేటి యువత చెప్తున్నాడు అట్టి సంస్కృతి యొక్క విశిష్టతని, అంటే గొప్పతనాన్ని. ఇప్పుడు ఒక విషయం గొప్పతనం తెలిపితే దాన్ని మనం భద్రంగా కాపాడుకోగలం. విలువ తెలిస్తే కదండి దాన్ని కాపాడుకోగలం. కానీ మనకు మన సంస్కృతి విలువ తెలియకపోతే విచ్చలవేడిగా ఉంది. అదేమంటే మోడర్న్ కల్చర్ అంటున్నాం, మోడర్న్ ఫ్యాషన్ అంటున్నాం. ఆ మోడర్న్ ఫ్యాషన్, ఆ మోడర్న్ కల్చర్లో ఎంతగా పతనమనే సంగతి మనం ఆలోచించడం లేదు. మనము మన సాంప్రదాయంలో ఎంత గొప్ప ఔన్నత్యం అనే సంగతి మనం గ్రహించలేకపోతున్నాం. అది కలపడమే ఈ గ్రంథం యొక్క ఉద్దేశం. ఇది మానవతకు పరాకాష్ట. అదే మాస్టర్, మానవతకు పరాకాష్ట. ఆధ్యాత్మిక సౌరవానికి ఇది ఒక నిత్యం లాంటిది. ఏది మన సంస్కృతి తెలుసుకోవడమే. ఇప్పుడు మహాత్ములందరూ కూడా మన సంస్కృతి చెప్పారండి. నువ్వు ఏ మహాత్ములు జీవితం చూసుకోండి. వాళ్ళు శ్రీపాదవరం చూసుకుంటారా, లేదా దత్తాత్రేయ చూసుకుంటారా, లేదా మాణిక్య ప్రభు, అక్కలకోట స్వామి, ఏదైనా కావచ్చు కాక, వారు చేసింది మానసిక పరిపక్వత తీసుకురావడమే తెలియజేశారు. కొత్త విధానం ఏం చెప్పలేదు. ఏ మహాత్ముడు కొత్త విధానం ఏది చెప్పలేదు. స్వామి వివేకానంద అదే అంటాడు, చనిపోతున్నా అంటే నిర్జీవమైపోతున్నా మన సంస్కృతిని పునర్జీవింపజేయాలి అని నాకు కన్యాకుమారిలో ఆయన తపస్సు వెళ్ళాడు కదా, అక్కడ కన్యాకుమారి చెప్పింది అని చెప్తాడు. నిర్జీవమైపోయిన మన సంస్కృతిని, మన ధర్మాన్ని పునర్జీవింపజేయాలి, అందుకని లేవండి మేల్కోండి అన్నాడు స్వామి వివేకానంద. ఇప్పుడు మనం చేస్తుంది అదే. అట్లా కూడా ఏం చెప్తున్నాం ఇక్కడ ఉద్దేశం ఏంటి? బాబాని పూజించండి, బాబాకి నమస్కారం పెట్టండి, ఆ దేవుడు ఒకటి దేవుడు కాదు. మనం సంస్కరించుకోవడం కోసం ఈ సత్సంగ ప్రయోజనం. అప్పుడే మనకు మానవత్వం అని తెలిసింది. ఇప్పుడు కొద్ది గొప్ప తెలుసుకున్నాం కదండి. మనం పూర్తిగా సంగతి తర్వాత మాట్లాడుకుంటాం. కొద్ది గొప్ప తెలుసుకోవడానికి మనకి ఇదే వేదిక అయింది. రెండోది ఆధ్యాత్మిక సౌరభానికి ఇదే నాంది అయింది. కాబట్టి అట్టి సంస్కృతి మానవ జీవితంలో పునఃప్రతిష్ఠిత కావాలన్నదే మాస్టర్ గారి యొక్క అభిలాష. మాస్టర్ అభిలాష, మాస్టర్ ఇష్టపడుతున్నా, మాస్టర్ గారు పూజిస్తున్నా, మాస్టర్ గారు గౌరవిస్తున్నా. కానీ ఆయన ఇష్టాన్ని నేను ఇష్టపడాలి లేదు. ఆయన దేనికైతే పాటుపడ్డాడో దానికోసం నేను కృషి చేయడం లేదు. మాస్టర్ ఒరే మానవ జాతిలో పునఃప్రతిష్ఠ కావాలి అంటే అందరిలో ఉంది. పునఃప్రతిష్ఠకి అర్థం ఏంటి? మళ్ళా దీన్ని ప్రతిష్ఠించాలి. అందరూ దివ్యాత్మ స్వరూపులే. అది మర్చిపోయినాం. అది నివురు కప్పు నిప్పు అంటారు కదండి. అందరూ జ్ఞానమే, నిప్పు ఉంది, బూడిద కప్పబడి ఉంది. ఆ బూడిని తొలగించాలి. అప్పుడు పునఃప్రతిష్ఠ చేస్తారు. ఇప్పుడు దేవాలయంలో కూడా చూడండి, 12 సంవత్సరాల సరే మళ్ళా కుంభాభిషేకం చేస్తారు. ఎందుకు చేస్తారు? మళ్ళీ అది ప్రాణప్రతిష్ఠ జరగాలి. మాస్టర్ గారి యొక్క కోరిక కూడా అదేనండి దగ్గర. అటు సాకారం అవడానికే ఈ గ్రంథం నాంది పలుకుతుంది. ఎందుకు ఈ గ్రంథం అంటే స్పెషల్గా మాస్టర్ గారు భార్గబాబు గారు తర్వాత దీన్ని ముద్రణ చేశారు. దీనికి ఎంతో అర్థం ఉందండి. మాస్టర్ గారి యొక్క స్థితి ఏంది? 1963 వెళ్ళాడు, ఫిబ్రవరి 9వ తారీఖున ఆధ్యాత్మిక స్థితిని పొందారు. పొందిన తర్వాత అది తన వరకే పరిమితం చేసుకోలేదు. ఎందుకంటే తను తెలుసుకున్న సత్యాన్ని, తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికి పంచాలి. అందరంటే ఏంటి? కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వర్గం లేదు. అన్ని సాంప్రదాయాలకి అద్వితీయమైన మహనీయుడు సాయిబాబా. ఆయన అందుకొని అన్ని సాంప్రదాయ సారాన్ని తనలో విరాజితం చేసినాడు మాస్టర్ గారు. ముస్లింలు వచ్చారు, ఖురాన్ విషయం చెప్పాడు. క్రిస్టియన్స్ వచ్చారు, వాళ్ళ దగ్గర బైబిల్ విషయాలు చెప్పాడు. ఏ మతం వాళ్ళు వస్తే ఆ మత సాంప్రదాయాన్ని ప్రోత్సహించారు. విద్యానగర్లో మాస్టర్ గారితో పాటు ఒక ముస్లిం ఉన్నాడు, నిరవధ ఉన్నాడు. ఇప్పుడు లేదన్న నమాజ్ చేయరన్న, టైం అయిందనేసి. ఆయనకు అవసరమా? మరి ఆయన ముస్లిం కదా, మనకి ఏమైనా చెప్పాల్సిన అవసరం లేదు కదా అని మాస్టర్ అనుకోలేదు. అంటే ఇక్కడ అన్ని మత సాంప్రదాయాలు గౌరవించాలి. మన సాంప్రదాయం అదేనండి, అదే మన సంస్కృతి కూడా అదే. సనాతన ధర్మము, హిందూ ధర్మం అంటున్నాం. హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటే ఏమిటి? అన్ని మత సాంప్రదాయాన్ని ఆదరించడమే.
మరి రాముడు చేసేది అదే కదండి. రాక్షసులతో స్నేహం చేశాడు, వానరులతో స్నేహం చేశాడు, పశుపక్షాలతో స్నేహం చేశాడు, అటవీకులతో స్నేహం చేశాడు. ఎవరిని కూడా నాలాగా ఉండాలని చెప్పలేదండి. అందరినీ ఆదరించాడు. అది రామాయణం. అదే బాబా చేశాడు. సాయిరామ్ అంటే సాయిరామని ఎవరు పేరు పెట్టారు బాబాకి? సాయిబాబాని పేరు పెట్టారు. మరి సాయిరామ్ సాయిరామ్ అంటున్నాం. అనాథ వచ్చేసింది సాయిరామ్ అని. ఎందుకని? రాముడు ధర్మమే బాబాలో మనకు కనిపించింది. రాముడు ఏ సంస్కృతి అయితే ఉందో ఆ సంస్కృతి బాబాలో కనబడింది. కనబడం కాదు, ఆయనలో జీవించింది. అందుకని మనం సాయిరామ్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ భాష చేశారు, అది ఆకలము చేసుకొని తన ఆచరణ మొట్టమొదట తన బోధన ద్వారా ప్రతినిధం చేసి అందరికీ ఆచరణయోగ్యంగా అద్వితీయంగా కలిగిన మహనీయుడు. అందుకని తమ గురువైన బాబా వలె సర్వమత సామర్థ్యాన్ని, విశ్వమాన శోభరాతత్వాన్ని మాస్టర్ గారు నెలకొల్పారు. మాస్టర్ గారు తెలుసుకొని ఒక్కడి కూడా కులం మతం జాతి పదమే లేదు. ఇప్పుడు వెంకటేశ్వరంలో ఉండిందా? లేదు. ఎందుకంటే తన గురువు ఏదైతే ఇష్టపడ్డాడో దాన్నే మాస్టర్ ఇష్టపడ్డాడు. మన కర్తవ్యం కూడా అదే. మన మాస్టర్ గారు ఏం చేశాడు? ఇప్పుడు బాబా చేయలేము మనం, ఎందుకంటే ఆయన ఫకీరు, సన్యాసి. అలాగే మనం ఎలా ఉండగలం? మాస్టర్ గారు గృహస్థు, ఆయన ఆచరణ చూపించాడు. గృహస్థగా ఉంటూ కూడా మనం చేయగలం. కాబట్టి నేను మాస్టర్ గారు ఇష్టపడుతున్నాను, నేను మాస్టర్ గారి యొక్క శిష్యుడిని, మాస్టర్ గారు నా గురువు అని చెప్పుకోవడం వల్ల ఉపయోగమే ఉండదు. ఆయన చెప్పిన ధర్మాన్ని, ఆయన ఆచరణ చూపిన జీవన విధానాన్ని అలవర్చుకుంటూ అలవరింప చేయాలి. అదే మన తక్షణ కర్తవ్యం. అందుకని గ్రంథాన్ని అందించాడు మాస్టర్ గారు. ఆయన వచ్చి అనేక గ్రంథాల్లో మనకి అనేక మనకి బోధ మనకు లభిస్తుంది. మాస్టర్ గారు వచ్చిన గ్రంథాల్లో అనేకమైన దివ్య బోధలు మనకు లభిస్తుంది. అందులో నేను ఎక్కడో పుస్తకాలు మాస్టర్ గారు రాసి పక్కన పెట్టేసి ఉన్నారు. మాస్టర్ గారు చదివులు పెట్టిన తర్వాత ద్వారకబాబు గారు దీన్ని బయట తీసి మనకు అందించిన దానికి ద్వారకబాబు గారికి మనం కృతజ్ఞత తెలపాలి. ఇది మన జీవన శైలి. ఈ గ్రంథం అంతా కూడా మన సంస్కృతి తెలుపుతుంది. తద్వారా మనం ఎలా సంస్కరించుకోవాలో కూడా చెప్తుంది. అటువంటి గ్రంథం ఇది. అంటే మన సంస్కృతి పట్ల, మన జీవితం పట్ల, కర్తవ్యం పట్ల మన ఎలా ఉండాలో అది బోధిస్తుంది గ్రంథం. అంటే ఏంటి? మన జీవితం, మన కర్తవ్యం. అంటే మన కర్తవ్యం కూడా మనకు ఉండాల్సిన వైఖరి, నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా ఉండాలి అని తెలుస్తుందండి ఈ గ్రంథం. అన్ని విషయాల పట్ల ఎలా ఆలోచించాలో చెప్తుంది. అంటే మనిషిని ఆలోచింపజేస్తుంది ఈ గ్రంథం. ఎందుకంటే దేవాలయం ఎందుకు, గంట ఎందుకు పట్టాలి, ఇవే ఉండేది అంతా కూడా. ఎందుకు విగ్రహాలు చేయాలి, ప్రతి ఒక్కదానికి అర్థం ఉంటుంది. అంటే దీని ద్వారా ఏమవుతుంది? మనకు ఆలోచన కలుగుతుంది కదండి. అప్పుడు ఈ గ్రంథం ఏంటి? మన ఆలోచనల్ని తట్టి లేపుతుంది. అంటే స్తబ్దుడిగా ఉండద్దు. వివేకానందకు వాచ. ఎందుకు మీరు మూడలుగా ఉంటారు, లేంట్రా కొట్టుకున్నాడు వివేకానంద. మాస్టర్ గారు సత్సంగాల ద్వారా మన ఆలోచన రేకెత్తిస్తున్నాడు. ఆలోచన రేకెత్తలేని సత్సంగం నిరర్థకం. ఏదైనా మంచి గ్రంథము, ఇందులో విషయం కాదు. ఆ గ్రంథం మనం ఉత్తేజపరచాలి, ప్రేరణ కలిగించాలి, సద్భావంలోకి తీసుకెళ్ళగలగాలి, సత్కారాలు చేయగలగాలి. అదే మహోన్నత గ్రంథం. ఆ గ్రంథమే ఈ గ్రంథం. అందుకే ఇక్కడ ఆలోచనలు నేర్పుతుంది. కాబట్టి శ్రద్ధతో ఈ గ్రంథాన్ని పరిశీలించడానికి పరిశీలిస్తే ఎన్నో లోతైన విషయాల గురించి మనకి అవగాహన ఏర్పడుతుంది. అప్పుడు ఈ గ్రంథం ఎలా ఉండాలి? ఏదో చదివినామా, ఏదో విన్నామా కాదు. చదివిన దాన్ని మళ్ళా చదవాలి, విన్న దాన్ని మననం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఈ వ్యాసాలు సాక్షాత్తు భరద్వాజ మాస్టర్ గారు సాక్షాత్ దైవ స్వరూపులే మనం అనుకుంటున్నామండి. ఆయన యొక్క హృదయం నుంచి వచ్చింది. అంటే అనుభూతి చెంది రాసిన గ్రంథం. కాబట్టి ఇది అందరినీ ఆధ్యాత్మిక సర్వోన్ముఖులు సన్మార్గులుగా చేస్తుందనడానికి సందేహమే లేదు ఈ గ్రంథము. అది ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత. ఎందుకు ఈ గ్రంథం అంటే అందుకు మనం సంస్కరించుకోవడానికి కోసం. 2, మన సంస్కృతి గురించి ఆలోచింపజేసుకుంటూ మన జీవన విధానంలో, వైఖరిలో
ఎలా దాన్ని సరిదిద్దుకోవాలని చెప్పేదే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.